చంద్రబాబు వైఖరిపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారా? నిజాం కాలేజీ సభలో టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించకపోవడానికి కారణమేంటి? ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్తో సఖ్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తుండటమే దానికి కారణమా? చంద్రబాబు ముక్తసరి ప్రసంగం వెనుక మతలబేంటి? గ్రేటర్ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొందామని పట్టుదలగా ఉన్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి కంగు తినిపిస్తోంది. పార్టీ సత్తా చాటేందుకు నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ముక్తసరిగా మాట్లాడడం, అధికార పార్టీ టీఆర్ఎస్ పై గాని తెలంగాణ ప్రభుత్వంపై గాని పల్లెత్తు మాట అనకపోవడం తెలుగు తమ్ముళ్లను విస్మయానికి గురిచేస్తోంది. బాస్ వైఖరి ఇలా ఉంటే గ్రేటర్లో టీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోగలమని చాలా మంది బెంబేలెత్తుతున్నారు. మంగళవారం నిజాం కాలేజీలోని టీడీపీ, బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు జస్ట్ 15 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. సాధారణంగా చంద్రబాబు స్పీచ్ అంటే కనీసం గంటకు తక్కువ కాకుండా ఉంటుంది. అలాంటిది గ్రేటర్లో, అందున ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముక్తసరిగా మాట్లాడడం పార్టీ నాయకులకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. రెండు రాష్ట్రాలు, నాకు రెండు కళ్ళంటే కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. ఈరోజు కూడా చెప్తున్నా, రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా నాకు రెండు కళ్ళు. తప్పకుండా రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలి. ఓటుకు కోట్లు కేసు భయమే చంద్రబాబు నాయుడును మాట్లాడనేయకుండా చేసిందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావించడం, ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు స్వరమేనని వాదనలు వినిపిస్తుండడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ గుర్తు చేసుకుంటోంది. కేసీఆర్ తో సఖ్యత చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రసంగం చూస్తే ఆ విషయం స్పష్టమవుతోందని సభలో గుసగుసలు వినిపించాయి. చంద్రబాబు వైఖరితో అటు టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా కంగు తింటోంది. చంద్రబాబు ప్రసంగం అంత చప్పగా ఉంటుందని అనుకోలేదని కమలనాథులంటున్నారు. ఈ ప్రభావం రెండు పార్టీలపై పడడం ఖాయమని, ఎన్నికల్లో అది ప్రతిఫలిస్తుందో ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.